సముద్రం అంచులకు వచ్చేసాను. ఇలానే స్ట్రైట్ గా వెళ్తే మనం గోవా పనాజీకి వెళ్ళిపోతాము. సజేశ్వర్ టెంపుల్ వన్ ఆఫ్ ది 5 పంచ ఆత్మలింగాలు. నా వీడియో చూసి ఈ యాప్లో బుక్ చేసుకొని వచ్చింది. హలో ఫ్రెండ్స్, డే 3 ఇన్ గోకర్ణ. ఈ రోజు అయితే నేను బైక్ రెంట్ కి తీసుకున్నా. చూడండి, దిస్ ఇస్ మై బైక్. పర్ డే 300 రూపీస్ మాత్రమే. ఎందుకంటే గోకర్ణలో ప్రెసెంట్ ఆఫ్ సీజన్ నడుస్తుంది. ప్రైజెస్ అన్ని చాలా తక్కువ ఉన్నాయి అండ్ వెదర్ కూడా చాలా బాగుంది. వర్షాలు రావట్లే, బీచెస్ ఆర్ ఓపెన్. మీరు విజిట్ చేయొచ్చు. 300 పర్ డే. నేను 2 days కి తీసుకున్నాను. 600 పే చేశాను. ఆధార్ కార్డ్ అయితే తీసుకున్నారు. మన దగ్గర డ్రైవింగ్ లైసెన్స్ లేకపోయినా ఇస్తున్నారు, బట్ ఒరిజినల్ ఆధార్ కార్డ్ ఉండాలి. ఈ రోజు అయితే పంచ ఆత్మలింగాల్లో ఒకటైన సజేశ్వర్ టెంపుల్ కి అయితే వెళ్దాం అనుకుంటున్నా. నేనున్న ప్లేస్ నుంచి 50 కిలోమీటర్స్. దానికన్నా ముందు పెట్రోల్ బంక్ వెళ్ళి పెట్రోల్ ఫిల్ చేయాలి. ఫుల్ ట్యాంక్ చేపిస్తా. ఎందుకంటే 2 days కదా, చాలా ప్లేసెస్ ఎక్స్ప్లోర్ చేసేది ఉంది. ఇక్కడ నుంచి పెట్రోల్ బంక్ చాలా దూరం ఉంది, 3.6 కిలోమీటర్స్. చలో లెట్స్ గో. ట్యాంక్ ఫుల్ చేపించాను. 381 రూపీస్ అయింది. సో పెట్రోల్ బంక్ చాలా దూరం ఉందండి. 3 కిలోమీటర్స్ కాదు, ఈజీగా 5 కిలోమీటర్స్ ఉంటుంది. 5 కిలోమీటర్స్ వెళ్ళి ట్యాంక్ ఫుల్ చేపించాను. సో ఇప్పుడు ప్రెసెంట్ అయితే మనం బ్యూటిఫుల్ నది దగ్గర ఉన్నాము. గంగవల్లి డ్యామ్ అని పిలుస్తారు. ఇక్కడ బోటింగ్ కూడా ఉందండి అండ్ ద వ్యూస్ ఆర్ వెరీ వెరీ గుడ్. చాలా అంటే చాలా బాగుంది. మీరే చూసి ఎంజాయ్ చేయండి. కిలోమీటర్స్ టు గో. మనం అయితే మెయిన్ హైవే మీదకి వచ్చేసాము. ఇలానే స్ట్రైట్ గా వెళ్తే మనం గోవా పనాజీకి వెళ్ళిపోతాము. బట్ మనమైతే గోవా వెళ్ళట్లేదు. ఎక్కడికి వెళ్తున్నాం అనుకుంటున్నారా? సజేశ్వర్ టెంపుల్ వన్ ఆఫ్ ది 5 పంచ ఆత్మలింగాలు. ఫైనల్లీ మనం అయితే పంచ ఆత్మలింగాల్లో రెండోది సజ్జేశ్వర టెంపుల్ కి అయితే వచ్చేసాము. శశివాడలో ఉంది. కార్వార్ నుంచి ఆల్మోస్ట్ ఒక 10 కిలోమీటర్లు ఉంటుంది. గోకర్ణ నుంచి హుబ్లీ వెళ్లే రూట్ లో కార్వార్ వస్తుంది. ఆ ఏరియాలో అయితే శ్రీ సజ్జేశ్వర టెంపుల్ ఉంది. టెంపుల్ చూడడానికి చిన్నగానే ఉంది. టోటల్ అయితే మనకి 5 పంచాత్మలింగాలు ఉన్నాయి. అందులో మనం ఫస్ట్ మహాబలేశ్వరం టెంపుల్ గోకర్ణ చూసేసాము. ఇప్పుడు నెక్స్ట్ సజ్జేశ్వర్ టెంపుల్ కి అయితే వచ్చేసామండి. ఆత్మలింగంకి సంబంధించిన బాక్స్ ఏదైతే ఉందో ఆ బాక్స్ లిడ్ క్యాస్కెట్ ఇక్కడ సజ్జేశ్వర్ లో పడిపోయిందంట. శ్రీ సజ్జేశ్వర్ టెంపుల్ షేజ్వాడ. ఇక్కడ రథం ఉందనుకుంటా. ఇదే టెంపుల్ అనుకుంటున్నా నేను. కన్స్ట్రక్షన్ అయితే జరుగుతుంది. ఇంకా వినాయకుడు ఉన్నాడు ఇక్కడ. గమ్ గమ్ గణేష. కన్స్ట్రక్షన్ వర్క్ అయితే నడుస్తుంది. ప్రపోజ్డ్ కన్స్ట్రక్షన్ ఆఫ్ సజ్జేశ్వర్ టెంపుల్ ఇలా అయితే ఉండబోతుంది. మేబీ 1 year ఆర్ 2 years పట్టొచ్చు. ఇక్కడ చూడండి వర్క్ అయితే నడుస్తుంది. సో ఇదే టెంపుల్ ఓపెనే ఉంది లక్కీగా. సజ్జేశ్వర్ టెంపుల్ అయితే ఇలా కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో. వర్క్ అయితే నడుస్తుంది ఇక్కడ. ప్రెసెంట్ టెంపుల్ అయితే ఇదే. కూర్చోడానికి చేస్తున్నాయి. పూజారి ఒక్కడే ఉన్నాడు. లోపల శివుడికి అభిషేకం చేస్తున్నారు. లోపల దేవుడికి అభిషేకం చేస్తున్నారు. పండితుడు కొంచెం సేపు వెయిట్ చేయ అంటున్నారు. సో నేను ఒక 10 నిమిషాలు వెయిట్ చేసి తర్వాత దర్శనం చేసుకుని అప్పుడు స్టార్ట్ అవుతా. వెయిట్ చేసినందుకు అరటి పండు దొరికింది. ఇక్కడ స్టెప్స్ ఉన్నాయి కదా, ఇక్కడి వరకే అలౌ చేస్తున్నారు. లోపలికి అయితే అలౌ చేయట్లేదు. వెయిట్ చేసినందుకు దర్శనం చాలా బాగా అయింది. శివుడికి అభిషేకం చేస్తున్నారు. చూసాను. అభిషేకం తర్వాత జనాలు రావడం స్టార్ట్ చేశారు. ఐ గెస్ సజ్జేశ్వర టెంపుల్ 2 వరకు ఓపెనే ఉంటుంది అనుకుంటా. 12 తర్వాత అభిషేకం చేస్తున్నారు శివుడికి. గర్భగుడి లోపలికి వెళ్ళలేము. శివలింగాన్ని టచ్ చేయలేము. స్టెప్స్ దగ్గరనే దర్శనం చేసుకోవాలి. ఇదే అండి చిన్న టెంపుల్. ఇంకా కన్స్ట్రక్షన్ జరుగుతుంది. మేబీ ఒక 2 years తర్వాత టెంపుల్ చాలా బ్యూటిఫుల్ గా ఉండొచ్చు అనుకుంటున్నాను. ఇంకా అయిపోయింది. పంచ ఆత్మలింగాల్లో 2 అయిపోయాయి. గోకర్ణ మహాబలేశ్వర్ టెంపుల్, సజేశ్వర్ టెంపుల్ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ గోకర్ణలో భద్రకాళి అమ్మన్ టెంపుల్ ఉంది. అక్కడికి వెళ్దాం. గోకర్ణలో మహాబలేశ్వర్ టెంపుల్ తర్వాత చాలా ఫేమస్ అయిన టెంపుల్ శ్రీ భద్రకాళి అమ్మన్ టెంపుల్. చాలా మందికి తెలీదు. నేనైతే
సజేశ్వర్ టెంపుల్ నుంచి 50 కిలోమీటర్స్ డ్రైవ్ చేసుకుంటూ డైరెక్ట్ గా నేను శ్రీ భద్రకాళి టెంపుల్ కి వచ్చాను. వెళ్ళి దర్శనం చేసుకుందాం. గర్భగుడిలో అమ్మవారు ఇలా ఉంటారు. నేను వెళ్ళిన టైంలో టెంపుల్ క్లోజ్ ఉంది, కానీ డోర్ కి గ్రిల్స్ ఉన్నాయి కదా, అందులో నుంచి అమ్మవారి దర్శనం చేసుకున్నాను. టెంపుల్ క్లోజ్ ఉంది, తలుపులు వేసున్నాయి, కానీ చిన్న చిన్న హోల్స్ ఉన్నాయి. ఆ హోల్స్ లో నుంచి అమ్మవారు కనిపించారు. కాళీమాత అవతారంలో ఉన్నారు అమ్మవారు. దర్శనం అయితే అయిపోయింది. ఇక్కడ రాసారు చూడండి, శ్రీ భద్రకాళి దేవస్థాన్ అని. మన తెలుగు లాంగ్వేజ్ కన్నడ లాంగ్వేజ్ మ్యాచ్ అవుతుంది, సో అందుకనే అక్షరాలు చదవగలిగా. ఆఫ్టర్నూన్ 2:45 అవుతుంది. నేనైతే లంచ్ చేయడానికి నా హాస్టల్ పక్కనే ఉన్న హరి ఓం రెస్టారెంట్ కి వచ్చాను. గోబీ పకోడా, ఆలు గోబీ కర్రీ, 3 చపాతీలు ఆర్డర్ ఇచ్చా. ఫుడ్ కోసం వెయిటింగ్. ఈ రోజు సక్సెస్ఫుల్ గా మనం పంచాత్మలింగాల్లో ఒకటి సజేశ్వర్ టెంపుల్ కి వెళ్ళాము. అప్ అండ్ డౌన్ కలిపి 100 కిలోమీటర్స్ డ్రైవ్ చేశాను. అక్కడ నుంచి నేను భద్రకాళి అమ్మ టెంపుల్ కి వచ్చాను. అమ్మవారిని దర్శనం చేసుకున్నాను. తర్వాత మహాబలేశ్వర్ టెంపుల్ కి వెళ్ళి ఒక చిన్న షూట్ చేసుకొని డైరెక్ట్ ఇంకా లంచ్ చేయడానికి ఇక్కడికి వచ్చేసాను. ఇప్పుడు ప్లాన్ ఏంటంటే లంచ్ చేసేసి డ్రెస్ చేంజ్ చేసుకొని బీచెస్ కి వెళ్ళాలి అనుకుంటున్నాను. పారడైజ్ బీచ్, హాఫ్ మూన్ బీచ్, ఓం బీచ్, ఈ 3 బీచెస్ చాలా ఫేమస్ గోకర్ణలో. ఈ 3 బీచెస్ కి ఈవినింగ్ వెళ్దాం అనుకుంటున్నా. గోబీ పకోడా ఆర్డర్ ఇచ్చాను, వచ్చేసింది. 3 చపాతీలు, గోబీ ఆలు కూర. గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. టైం అయితే ఇప్పుడు ఈవినింగ్ 5 o'clock అవుతుంది. మనం ఫస్ట్ హాఫ్ మూన్ బీచ్ కి వెళ్తున్నాము. అక్కడ నుంచి ఓం బీచ్ కి వెళ్తాము. సో నేనైతే రెడీ అయిపోయా. డ్రెస్ ఎలా ఉందో కమెంట్ చేయండి. అంతను కొత్తగా వచ్చింది హాస్టల్ కి. సో నా వీడియో చూసి ఈ హాస్టల్ బుక్ చేసుకొని వచ్చిందంట. హలో అంటే హైదరాబాద్ నుంచి ఫ్రెండ్స్. పేరు రుచిత. రుచిత. సో రుచిత ఇప్పుడు ప్రెసెంట్ అయితే మన రూమ్ లో నాకు పార్ట్నర్ అనమాట. సో తను కూడా వ్లాగింగ్ చేస్తుంది. ఇద్దరం కలిసి మేము హాఫ్ మూన్ బీచ్ కి వెళ్తున్నాం. లెట్స్ ఎంజాయ్. మార్నింగ్ బైక్ రెంట్ కి తీసుకున్నా కదా, అదే బైక్ మీద నేను ఇంకొక అమ్మాయి స్టార్ట్ అయిపోయాము. ఆన్ ద వే లో రోడ్ చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో. ఫస్ట్ హాఫ్ మూన్ బీచ్ అనుకున్నాము, బట్ గూగుల్ మ్యాప్స్ లో హాఫ్ మూన్ బీచ్ కనిపించలేదు. అందుకనే డైరెక్ట్ ఇంకా ఓం బీచ్ కి లొకేషన్ పెట్టుకొని స్టార్ట్ అయిపోయాము. చుట్టూ అడవి, మధ్యలో రోడ్ కూడా చాలా బ్యూటిఫుల్ గా ఉంది. అందుకే రోడ్ మీద ఫొటోస్ దిగుదాం అనేసి బైక్ ఒక దగ్గర పార్క్ చేసి చాలా ఫొటోస్, వీడియోస్ తీసుకున్నాను. ఈ డ్రెస్ నేను ఊటీలో కొన్నాను. 400 అలా అయింది 1 పీస్. ఎలా ఉందో మీరే కమెంట్ చేయాలి. మేము ఓం బీచ్ కి వెళ్తున్నాము. వెళ్ళే రూట్ చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో. స్టన్నింగ్ ఉంది. చుట్టూ అడవి మధ్యలో ఇంత బ్యూటిఫుల్ రోడ్ ఉంది. ఎవ్వరు జనాలు కూడా లేరు, ఎందుకంటే గోకర్ణ ప్రెసెంట్ ఆఫ్ సీజన్ లో గోకర్ణ ఎక్స్ప్లోర్ చేయడం ఇట్స్ అనదర్ బ్యూటీ. స్టార్టింగ్ రోడ్ అస్సలు బాలే, చాలా తిట్టుకున్నాను నేను. కానీ వన్స్ ఆ రోడ్ క్రాస్ చేసి ఈ వేలోకి రాగానే రోడ్ చాలా బ్యూటిఫుల్ గా తయారైంది. అండ్ ఒకసారి వెదర్, క్లైమేట్ చూడండి, చాలా పీస్ఫుల్ ఉంది. వెంటనే బైక్ ఆపేసి మేమైతే ఫోటోస్ దిగుతున్నాము. మీరు గోకర్ణ వస్తే పక్కా బైక్ రెంట్ కి తీసుకొని ఇలాంటి బ్యూటిఫుల్ రోడ్స్ లో తిరగండి. నేను ప్రామిస్ చేస్తున్నా, యూ విల్ లవ్ ఇట్. ఓం బీచ్ కి వచ్చాం ఫ్రెండ్స్, కానీ ఇక్కడ బీచే లేదు, స్టెప్స్ ఉన్నాయి. సో ఇది మొత్తం పార్కింగ్ ఏరియా. బైక్ పార్కింగ్ కి 10 రూపీస్ తీసుకున్నారు. ఇక్కడ నా బైక్ పార్క్ చేసేసాను. అండ్ ఇక్కడ అన్ని ఆటోస్ ఉన్నాయి. ఇప్పుడైతే మీ అందరికి ద ఫేమస్ ఓం బీచ్ చూపిస్తాను. లెట్స్ గో టు ఓం బీచ్. ఇలా మనం కిందకి నడుచుకుంటూ వెళ్ళాలి. దిగడం ఈజీ, కానీ ఎక్కేటప్పుడు చుక్కలు కనిపిస్తాయి. బీచ్ చూస్తున్నారా ఫ్రెండ్స్, ఓం షేప్ ఆకారంలో ఉంది, అందుకే దీన్ని ఓం బీచ్ అని పిలుస్తారు. రాక్స్ అయితే భలే ఉన్నాయి ఇక్కడ. ఇదిగోండి ఓం షేప్.
కదా, నేను సముద్రం అంచులకు వచ్చేసాను. ఓ మై గాడ్, వేవ్స్ ఎంత స్ట్రాంగ్ ఉన్నాయో చూడండి. కానీ చాలా బాగుందండి ఓమ్ బీచ్, ఫుల్ ఎంజాయ్ చేస్తున్నా. ఇప్పుడే సన్సెట్ అయింది అంట. వ్యూస్ ఆర్ ఇన్క్రెడిబుల్, అసలు మాటల్లో చెప్పలేము. ఎక్స్పీరియన్స్ చేయాల్సిందే ప్రతి ఒక్కరు, అంత బాగుంది సముద్రం అయితే. సో ఆల్మోస్ట్ మేము ఎందుకు వచ్చాము, అలల చల్లదనం అయితే చాలా చాలా బాగుంది. ఈ రోజు అయితే నేను ఓమ్ బీచ్ లో పిచ్చిగా ఎంజాయ్ చేశాను. ఓమ్ బీచ్ కి ఎగ్జాక్ట్లీ ఆపోజిట్ లోనే నమస్తే కెఫే ఉంది, చాలా ఫేమస్ అన్నమాట. ఓమ్ బీచ్ లో బీచ్ వ్యూ తో కెఫే అయితే ఉంటుంది. ఇప్పుడు మనం నమస్తే కెఫే కి వెళ్ళిపోదాం. ఏమైనా షాపింగ్ చేసుకోవాలంటే ఇక్కడ ఒక చిన్న షాప్ ఉంది, డ్రెస్సెస్ అవన్నీ ఉన్నాయి, బీచ్ వేరు. ఇదే నమస్తే కెఫే. నమస్తే కెఫే లో ఉన్న కెఫే అయితే ఇలా ఉందండి. ఎక్కువ క్రౌడ్ లేదు, కాస్ట్ కూడా పర్వాలేదు, అంత టూ హెవీ లేదు. బయట కంపేర్ చేసుకుంటే కొంచెం ఎక్కువనే ఉంది. వెజ్ బిర్యానీ 250 or 300 అలా ఉంది. ఇప్పుడు టైం అయితే నైట్ 7:30 అవుతుంది. నేను చాలా దూరం వెళ్ళాలి, ఆల్మోస్ట్ 4 kilometers డ్రైవ్ చేయాలి, అడవిలో వెళ్ళాలి. ఇంకా లేట్ అయితే చాలా కష్టం వెళ్ళడం, అందుకనే ఇంకా వెళ్ళిపోదాం అనుకుంటున్నాను. నా హాస్టల్ ఆనియన్ పకోడా ఆర్డర్ ఇచ్చా ఫ్రెండ్స్. ఆనియన్ పకోడా వచ్చేసింది. నా ఫ్రెండ్ చికెన్ ఫ్రైడ్ రైస్ ఎగ్ నూడిల్స్ ఆర్డర్ ఇచ్చా ఫ్రెండ్స్. డిన్నర్ కంప్లీట్ చేశాను, రూమ్ కి అయితే వచ్చేసానండి. ఈ రోజు మనము బైక్ రెంట్ తీసుకొని సజేశ్వర్ టెంపుల్ కి వెళ్ళాము. అక్కడ నుంచి భద్రకాళి అమ్మన్ టెంపుల్, ఈవినింగ్ ఓమ్ బీచ్ కి వెళ్ళి చాలా చిల్ అయ్యాను. బోలేదని ఫోటోలు వీడియోలు తీసుకున్నాను. సూపర్ ఎక్స్పీరియన్స్. ఇంకా పడుకోవాలి. డే 3 అయితే ఎండ్ చేసేసాను. డే 4 లో కలుస్తాను. డే 4 లో ఇంకా బోలేదన్ని ప్లేసెస్ ఎక్స్ప్లోర్ చేయబోతున్నా. వాచ్ అండ్ ఎంజాయ్.